రోజా కంటతడి పెట్టే పరిస్థితి వస్తుందా, చిద్విలాసంగా నవ్వే పరిస్థితి వస్తుందా? వాస్తవంగా వరుసగా 2 సార్లు గెలుస్తూ వచ్చింది 2014-19లో. అంతకుముందు ఐరన్ లెగ్ అని ముద్ర పడిపోయినటువంటి రోజా గోల్డెన్ లెగ్ అయిపోయింది. ఆమె మంత్రి కూడా అయిపోయింది. ఒకప్పుడు నగరి, చంద్రగిరి రెండిట్లో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఓడిపోయినటువంటి రోజా వైసీపీలోకి వచ్చిన తర్వాత 2 సార్లు గెలిచింది. అలాగే ఏకంగా మంత్రి అయ్యింది. ఇప్పుడు ఆమె సీటుకే ఎర్తంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంటే అట్లాంటి వాళ్ళ సునకాలందాన్ని పొందనీయండి అని చెప్తోంది. నా నియోజకవర్గం నాకే ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తోంది. ఎవరికిచ్చినా అభ్యంతరం లేదని. ఎవరికిచ్చిన అభ్యంతరం లేదంటే జగన్మోహన్ రెడ్డి ఎవరో ఒకరికి ఇచ్చేస్తారు. అప్పుడు కంటతడి పెట్టే పరిస్థితి అవుతుంది. ఒకప్పుడు చంద్రగిరి సీటు ఇవ్వనటువంటి సందర్భంలో ముందు రామ్మూర్తి నాయుడికి ఇస్తానన్నటువంటి సందర్భంలో కంటతడి పెట్టినటువంటి రోజు రాజ్యసభ సీటు ఇస్తానన్నారు చంద్రబాబు. అయినా అది కాదు, నాకు కావాల్సిన ప్రత్యక్షంగా పోరాడి గెలవాలి అన్నటువంటిది ఆమె సంకల్పం. ఇప్పుడు ఏ ఎమ్మెల్సీ ఇస్తాను అంటే ఒప్పుకునే మనిషి కాదు. కాకపోతే తనకే వస్తుందన్న నమ్మకం అయితే చూపెడుతోంది.